హాయ్ ఫ్రెండ్స్, పరమేశ్వరుడి ఇష్టదైవం నారాయణుడు. నారాయణుడి ఆరాధ్య దైవం పరమేశ్వరుడు. ఎల్లవేళలా వారు ఒకరిని ఒకరు ఆరాధించుకుంటారని అందరికీ తెలిసిన విషయమే. మరి అలాంటిది వారొకరితో ఒకరు ఎందుకు భీకర యుద్ధం చేశారు? ఇష్టదైవమైన నారాయణుడి గుండెల మీద పరమేశ్వరుడు తన త్రిశూలంతో ఎందుకు దాడి చేశాడు? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఫుల్గా చూసేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీకు మహాశివుడంటే ఇష్టమా లేక మహావిష్ణు అంటే ఇష్టమా కామెంట్ చేయండి. లెట్ స్టార్ట్ ది వీడియో. మనందరికీ ఒక పెద్ద డౌట్ ఉంటుంది. ఈ సృష్టి ఎలా మొదలైంది? ఈ లోకాలు, ఈ సమస్త జీవకోటి ఎలా ఏర్పడ్డాయని. శివపురాణం ప్రకారం ఒకప్పుడు ఎలా ఉండేదంటే, నాలుగు వైపులా అంధకారం. సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, గ్రహాలు లేవు, నక్షత్రాలు లేవు, రాత్రికి పగలు తేడా లేదు, సమయం కాంతి ఏమీ లేవు, కేవలం శూన్యం మాత్రమే. అప్పుడే సృష్టి మొదలైంది. కాని అలాంటి సమయంలోనే శివుడున్నాడు. శివుడు కాలాలకు అతీతుడు. శివునికి ఆది లేదు, అంతం లేదు, ఉండవు కూడా. ఆదిపురుషుడైన సదాశివుడు తనలో సగ భాగమైన ఆదిశక్తిని అంటే ప్రకృతిని తన నుండి వేరు చేసి ఈ బ్రహ్మాండాన్నంతా సృష్టించాలని మొదలుపెట్టాడు. ఆ తర్వాత విష్ణు నాభి నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. అలా ఈ సృష్టిలో జీవం మొదలైంది. కాని శక్తి శివుని నుంచి దూరమైనందుకు ఆదిశక్తి వియోగాన్ని అనుభవిస్తున్న శివుడు వైరాగ్యాన్ని స్వీకరించి సృష్టి పట్ల విరక్తి చెంది ఆ శక్తి పోయి అనాశక్తితో ఉంటాడు. ఎప్పుడైతే శివుడు వైరాగ్యంతో సృష్టి పట్ల విరక్తితో ఉన్నాడో అప్పటి నుంచి సమస్త సృష్టిని, సమస్త వాలిని కోల్పోయి అసంపూర్తిగా ఉంటూ పరమశివుడు ఆదిశక్తి కలయిక కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. శివశక్తులను ఏకం చెయ్యాలని బ్రహ్మదేవుడు దక్ష ప్రజాపతిని, ఆదిశక్తిని ఆహ్వానం చేసి శివశక్తిని ఏకం చేసే వరం కోరుకోమని ఆదేశిస్తాడు. దానికి అంగీకరించిన దక్ష ప్రజాపతి శక్తి కోసం చాలా కాలం ఘోర తపస్సు చేస్తాడు. తన తపస్సును మెచ్చిన ఆదిశక్తి ప్రత్యక్షమై దక్షుని వరం కోరుకోమంటుంది. అప్పుడు దక్షుడు ఆదిశక్తిని తనకి కూతురుగా జన్మించాలని వరం కోరుకుంటాడు. ఆ విధంగా ఆదిశక్తి భూమి మీదికి ప్రజాపతి కూతురుగా జన్మిస్తుంది. కాని సతీదేవిని వివాహం చేసుకున్న తర్వాత భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకున్న శివుడు సతీదేవి తనకు భార్యగా వచ్చి అగ్నిలో దగ్నమవుతుందని, తనకు దూరంగా జీవించి ఉండడమే మిన్నాని భావించి సతీదేవిని వివాహం చేసుకోవడానికి నిరాకరిస్తాడు మహాశివుడు. సృష్టి సంపూర్ణమవ్వాలంటే శివశక్తులు కలవాలని బ్రహ్మ విష్ణువులు ఎంత చెప్పినా శివుడు తన నిర్ణయాన్ని మార్చుకోడు. శివుడికి ఎలా అయినా సరే తన కర్తవ్యాన్ని గుర్తు చెయ్యాలని నారాయణుడు భూమి మీదున్న సర్పాలన్నిటిని చంపేయమని గరుత్మంతునికి ఆదేశిస్తాడు. నారాయణుని ఆజ్ఞను శిరసావహిస్తూ గరుత్మంతుడు ఆకాశంలో భయంకరంగా ఆహాకారాలు చేస్తూ భూమి మీద కనిపించిన సర్పాలన్నిటినీ ఘోరంగా తన పదునైన గోళ్లతో చీల్చి చీల్చి చంపుతుంటాడు. గరుడి ఆహాకారాలకు ఆ సర్పాలన్నిటికీ భయం పుట్టి వాటి మరణ మృదంగాలు వినిపిస్తాయి. ఆఖరికి గరుడ రెక్కల చప్పుడు విన్నా కూడా మానవ ఆకారంలో ఉన్న సర్పాలకి వెన్నుల్లో వణుకు వచ్చి ప్రాణభయంతో కింద పడుతూ పైకి లేస్తూ ఉంటాయి. ఒకవైపు రక్తం కారుతున్నా కాపాడండి కాపాడండి అని ఆర్ధనార్ధాలు చేస్తూ వారి సర్పరాజైన వాసుకు దగ్గరికి వెళ్లి చెప్తాయి. దాంతో ఆగ్రహించిన వాసుకి గరుణ్ణి ఆపాలని బయలుదేరుతాడు. అదే విషయాన్ని నంది మహాదేవునికి చెప్తాడు. కాని విరక్తికి లోనైన మహాదేవుడు, నేనీ పరిస్థితుల్లో కల్పించుకోను, లోకాన్ని పాలించే నారాయణుడున్నాడు కదా, నారాయణుడే ఈ సర్పాలని రక్షించి న్యాయం చేస్తాడని చెప్తాడు. అప్పుడు నంది నారాయణుడే సర్పాలన్నిటిని చంపమని ఆదేశించాడని చెప్తాడు. అయినా శివుడు వినిపించుకోనట్టుగా అలానే ఉండిపోతాడు. తన కోసం వస్తున్న వాసుకిని దారిలో చూసిన గరుడు భూమి మీదికి వస్తాడు. అప్పుడు వాసుకి, ఏంటి గరుడా, ఈ విపరీత చర్య ఎందుకు చేస్తున్నావు? నువ్వు అన్యాయంగా సర్పాలన్నిటిని చంపుతున్నావు. నారాయణుడి వాహనమైన నీకు ఇది భావ్యం కాదు, వెనుతిరిగి వెళ్ళిపో అని బుసలు కొడుతూ చెప్తాడు వాసుకి. దానికి గరుత్మంతుడు, నేను ఏ అన్యాయం చెయ్యట్లేదు, నేను కేవలం నారాయణుడిచ్చిన ఆదేశాన్ని పాటిస్తున్నాను. సర్పాలన్నిటినీ నేను చంపివేస్తాను. అయినా బ్రహ్మదేవుడు మీ సర్పాలన్నిటికీ పాతాళ లోకానికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు కదా, మీరు ఆ ఆదేశాన్ని ఎలా తప్పుతారు? మర్యాదగా నువ్వు కూడా పాతాళ లోకానికి వెళ్ళిపో, లేకపోతే నిన్ను కూడా నేను విడిచిపెట్టానని అంటాడు గరుడు. దానికి వాసుకి, నువ్వు సర్పాలన్నిటిని చంపాలంటే ముందు నన్ను చంపాలంటాడు. గరుడు దానికి అంగీకరిస్తాడు. ఇద్దరు ఒకరితో ఒకరు భీకర యుద్ధం చేస్తారు.
అయితే వాసుకిపై గెలవగల వరాన్ని బ్రహ్మదేవుడి నుంచి పొందిన గరుత్మంతుడు చెలరేగిపోయి తన శక్తితో వాసుకిపై ఘోరంగా దాడి చేస్తాడు. వాసుకిని తన గోర్లతో చీలుస్తాడు. ముక్కుతో పట్టుకొని కొరుకుతూ గాలి కంటే వేగంగా ఆకాశంలోకి తీసుకెళ్లి చాలా ఎత్తు నుంచి వాసుకిని భూమి మీదికి విసిరివేస్తాడు. తను కూడా భూమి మీదికి వస్తాడు. వాసుకికి ఆ గాయాల వల్ల రక్తమంతా ఏరులై కారుతుంది. తన శక్తి అంతా నశించిపోతుంది. గరుడు వాసుకి మీద కాలు పెట్టి తనను కదలకుండా చేస్తాడు. ప్రాణభయంతో వాసుకి, ఏ మహాదేవా నన్ను రక్షించని ప్రాధేయపడుతాడు. వాసుకి ఆర్ధనార్ధాలకు మనసు చెలించిన బోలాశంకరుడు అక్కడ ప్రత్యక్షమై వాసుకిని విడిచిపెట్టమని గరుణ్ణి ఆదేశిస్తాడు. నారాయణుని ఆజ్ఞను పాటిస్తున్న గరుడు మహాదేవుడు ఆజ్ఞను ధిక్కరిస్తాడు. దానికి ఆగ్రహించిన మహాదేవుడు గరుణ్ణి తన శక్తితో పైకి విసిరేస్తాడు. గరుడా శక్తిని తట్టుకోలేక కింద పడిపోతాడు. వెంటనే వాసుకి వెళ్లి మహాశివుని వెనుక దాక్కుంటాడు. గరుడు మళ్లీ పైకి లేచి, నేను కేవలం నారాయణుని ఆజ్ఞను పాటిస్తున్నాను. నారాయణుని ఆజ్ఞ పాలనలో నా ప్రాణం పోయినా నేను లెక్క చేయను మహాదేవా. నాకు నా స్వామి ఆజ్ఞను పాటించడం కంటే ఈ ప్రపంచంలో ఏది ఎక్కువ కాదు అని మళ్లీ వాసుకిపై దాడి చేయడానికి ముందుకు వస్తాడు. దాంతో ఆగ్రహించిన మహాదేవుడు గరుణ్ణి శిక్షించాలని తన త్రిశూలంతో గరుని మీద ప్రయోగించబోతాడు. మహాదేవుని క్రోధానికి నిలువలేని గరుడు ప్రాణభయంతో రక్షించండి నారాయణ అని అరుస్తాడు. మహాదేవుడు త్రిశూలాన్ని తన చేతి నుంచి వదిలే రెప్పపాటులో నారాయణుడు ప్రత్యక్షమై, ఆగండి మహాదేవా, గరుడి తప్పేమీ లేదు, తను నా ఆదేశాన్ని పాటిస్తున్నాడు, మీరు తనని శిక్షించకూడదని గరుడి ముందుకు వచ్చి నిల్చుంటాడు. దాంతో శివుడు కోపంతో, అన్యాయంగా ఏ తప్పు చేయని సర్పాలని చంపడం తప్పు కాదా నారాయణ అని అడుగుతాడు. దానికి విష్ణుమూర్తి, తప్పు కాదు, బ్రహ్మదేవుని ఆదేశ ప్రకారం ఈ సర్పాలు పాతాళ లోకంలో ఉండాలి. అది ఒక్క బ్రహ్మదేవుని ఆజ్ఞ మాత్రమే కాదు, త్రిమూర్తుల ఆదేశం. మీ నిర్ణయం మా నిర్ణయం కూడా. త్రిమూర్తుల ఆదేశం ఉల్లంఘించడం తప్పు మాత్రమే కాదు, పాపం, మహాపాపం. ఆ పాపానికి ఈ గరుడు సర్పాలను శిక్షిస్తున్నాడంటాడు నారాయణుడు. దానికి పరమేశ్వరుడు, అదేంటి నారాయణ, బ్రహ్మదేవుడు ఈ లోకాన్ని సృష్టించినప్పుడు ఈ సర్పాలని కూడా సృష్టించాడు. వాటికి కూడా ఈ భూమి మీద నివసించే పూర్తి హక్కు ఉంది. అయినా పాతాళ లోకానికి వెళ్ళమని ఆదేశించి మనం సర్పాలన్నిటికీ ఎంతో అన్యాయం చేశాం. ఇప్పుడు ఈ రకంగా మళ్లీ సర్పాలను చంపడం తప్పు. దానికి గరుడికి శిక్ష తప్పదు. మీరు అడ్డు లేవండి నారాయణ, గరుడు శిక్షార్హుడు. దానికి నారాయణుడు, గరుడు నా భక్తుడు, నా ఆదేశాన్ని పాటిస్తాడు, తన సంరక్షణ నా బాధ్యత. తనని శిక్షించాలంటే మీరు నన్ను ఓడించాలి, నన్ను ఎదుర్కోవాలి, నాతో యుద్ధం చెయ్యాలి. నన్ను ఓడించిన తర్వాతే మీరు గరుణ్ణి శిక్షించగలరని అంటాడు. దానికి ఆగ్రహించిన శివుడు తన త్రిశూలాన్ని తీసి భూమికి గట్టిగా కొడతాడు. దానికి భూమి మొత్తం కంపించిపోతుంది. సరే నారాయణ, నీ షరతును నేను శిరసా వహిస్తాను, నీతో యుద్ధం చేయడానికి నేను సంసిద్ధుణ్ణి అంటాడు. వీరిరువుల క్రోధానికి అగ్నిజ్వాలలు ఎగిసి పడుతున్నాయి. భూమి కంపించిపోతుంది. జంతువులన్నీ ఆర్ధనార్ధాలు చేస్తున్నాయి. యుద్ధానికి సిద్ధమైన ఇద్దరు ఆకాశంలోకి ఎగిరి ఒకరిపై ఒకరు అస్త్రాలు ప్రయోగించుకుంటున్నారు. యుద్ధ ప్రభావానికి సకల సృష్టి అల్లకల్లోలమైపోయింది. సమస్త లోకాలు అల్లాడిపోతాయి. పంచభూతాలు కూడా ఆ యుద్ధ ప్రభావానికి కొట్టుమిట్టాడుతుంటాయి. ఆకాశం నుంచి నిప్పులు చెలరేగి భూమి మీద పడుతున్నాయి. ఉరుములు మెరుపులతో ఆకాశం కూడా అతలాకుతలమైపోతుంది. దాంతో నారదుడు భయంతో బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి ఇలా చెప్తాడు, తండ్రిగారు, ఇరువురు మహాశక్తివంతులు ఒకరితో ఒకరు పోరాడుతున్నారు. ఈ యుద్ధానికి అంతం లేదు. ఈ యుద్ధంలో ఎవరూ గెలువరు, అలా అని ఎవరూ ఓడిపోరు. దీని పరిణామమేంటని అడుగుతాడు. దానికి బ్రహ్మదేవుడు, నారద, ఈ యుద్ధం ఉద్దేశపూర్వకంగానే జరుగుతుంది. నారాయణుడు పరమేశ్వరుడికి తన కర్తవ్యాన్ని గుర్తు చేయడానికి చేస్తున్న యుద్ధం ఇది. ఈ యుద్ధం కారణం ఏదైనా కాని ఈ యుద్ధ ప్రభావం సమస్త లోకంపై పడుతుందని చెప్తాడు. ఒక పక్క నారాయణుడు తన గదతో పరమేశ్వరుడిపై దాడి చేస్తున్నాడు. పరమేశ్వరుడు శక్తికి ఆ గద ఆకాశం నుంచి కింద పడుతుంది. అలా భూమిపై పడిన ఆ గద వేగానికి భూమి ఊగిపోతుంది. దాంతో యుద్ధం ఇలా ఎల్లవేళలా కొనసాగుతూ ఉంటుంది. మహాశివుణ్ణి ఎలాగైనా ఆపాలని వెంటనే వచ్చి శివుని గొంతును గట్టిగా పట్టుకుంటాడు నారాయణుడు. అప్పుడా గరళకంఠుడు కోపాగ్నితో రగిలిపోతాడు. ఆ దృశ్యాన్ని చూసిన ముక్కోటి దేవతలు శివుని కోపాగ్నికి వణికిపోతారు. ఆయన క్రోధావేశానికి సమస్త ప్రాణకోటి అల్లాడిపోతుంది. అలా శివుని గొంతు పట్టుకున్న నారాయణుడు శివుని ఆకాశం నుంచి భూమిపైకి తీసుకొస్తాడు. ముక్కోపి అయిన రుద్రుని ఆగ్రహం హద్దులు తెరుచుకుంటుంది. అంతులేని కోపంతో విష్ణువుని వెనక్కి తిప్పుతాడు.
విష్ణుపై కోపంతో మహాదేవుడు తన త్రిశూలాన్ని ప్రయోగిస్తాడు. ఆ దృశ్యాన్ని చూసిన వాసుకి, గరుడు, సకల దేవతలందరూ ప్రాణాలని గుప్పెట్లో పెట్టుకొని భయంతో చూస్తూ ఉండిపోతారు. ఆ త్రిశూలం వేగంగా వచ్చి విష్ణు హృదయానికి బలంగా గుచ్చుకుంటుంది. వెంటనే ఆ బాధ, ఆ నొప్పి నారాయణుడే కాదు శివుడు కూడా అనుభూతి చెందుతాడు. ఎంతైనా నారాయణుడి హృదయంలో ఉండేది పరమేశ్వరుడే కదా. ఇరువురు ఒకే శక్తి యొక్క వేరువేరు రూపాలు కదా. దాంతో తన ఆరాధ్య దైవానికి ఈ పరిస్థితి కల్పించినందుకు శివుడు కన్నీరు కారుస్తూ ఆ బాధలో నారాయణుడి వైపు అస్థిరంగా అడుగులు వేస్తూ ఉంటాడు. కాని నారాయణుడి పెదవులపై చిరునవ్వే ఉంటుంది. వెంటనే తన త్రిశూలాన్ని నారాయణుడి గుండెల మీద నుంచి తీస్తూ కంటతడి పెడుతూ ఇలా అంటాడు, నారాయణ, నేను నీపై త్రిశూలాన్ని వదలడమేంటని బాధపడతాడు. అప్పుడు చిరునవ్వుతో నారాయణుడు, నీ కన్నీరును చూస్తుంటేనే అర్థమవుతుంది నీ మనసు వైరాగ్యభావం పోయిందని, శక్తి నుంచి సాఫల్యమైందని. ఇందుకే మీలో ఈ మార్పు కోసమే నేను గరుణ్ణి సర్పాలపై దాడి చేయమని ఆదేశించాను. తర్వాత మిమ్మల్ని నాపై యుద్ధానికి ప్రేరేపించానని చెప్తాడు. కాని పరమేశ్వరుడు కంటతడి పెడుతూనే ఉంటాడు. ఆ తర్వాత పరమేశ్వరుడు కళ్ళు మూసుకొని బీడుబారిన భూమిపై పచ్చదనాన్ని, ప్రాణం పోయిన చెట్లను తిరిగి జీవం పోయడానికి అన్నిటినీ అనుభూతి చెంది ధర్మయత్నంలో కళ్ళు తెరిచి నారాయణుని చూస్తాడు. నారాయణుడు శివుని కంఠం పట్టుకోవడం వల్ల కంఠంపై ఏర్పడిన ఎర్రటి చిహ్నాన్ని చూసి, నా చేతి వల్ల ఏర్పడిన ఈ గుర్తుల కారణంగా ఈ రోజు నుంచి మిమ్మల్ని స్థితికంఠుడు అనే పేరుతో కూడా పిలుస్తారని చెప్తాడు. అలాగే మీ త్రిశూలం వల్ల నా హృదయం మీద ఏర్పడ్డ చిహ్నాన్ని ఎల్లప్పుడూ చెరిగిపోనివ్వనని, సదా ధరించే ఉంటానని కూడా చెప్తాడు నారాయణుడు. ఈ మూడింటిలో ముఖ్య పాత్ర పోషించిన వాసుకి ఎంతో గొప్ప గౌరవం దక్కబోతుందని నారదుడితో బ్రహ్మ చెప్తాడు. గరుడు తను చేసిన తప్పులకి పరమేశ్వరుడికి క్షమాపణలు చెప్పుకుంటాడు. వాసుకి తన ప్రాణాలు కాపాడినందుకు మహాదేవుడికి పాదాలపై కృతజ్ఞతలు చెప్తూ, పరమేశ్వర, ఈ కృప మా సర్పజాతులపై ఎల్లవేళలా ఉండాలని ప్రాధేయపడుతుంది. వాసుకి, మీ పట్ల జరిగిన అన్యాయానికి, ఇప్పుడు నువ్వు చేసిన త్యాగానికి ఈ ప్రపంచం మొత్తం మీ జాతిని గౌరవించేలా మిమ్మల్ని నా మెడలో ధరిస్తానని చెప్పి వాసుకిని తన మెడలో ధరిస్తాడు మహాదేవుడు. ఈ దృశ్యాన్ని చూసిన అందరూ పొంగిపోతారు. వాసుకిని తన మెడలో ధరించినందుకు గాను నేటి నుంచి మహాదేవుణ్ణి నరేంద్రహరుడు అనే పేరుతో పిలుస్తారని చెప్తాడు నారాయణుడు. సృష్టి పట్ల తన కర్తవ్యాన్ని తిరిగి అంగీకరించి సతీదేవిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకుంటాడు శివుడు. అలా సకల దేవుళ్ల సాక్షిగా పరమేశ్వరుడు సతీదేవి వివాహం జరుగుతుంది.